జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ములుగు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా రవాణా శాఖ అధికారి మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు. విద్యార్థులు మాట్లాడుతూ రోడ్డు భద్రత గురించి సవివరంగా తెలుసుకున్నామని చెప్పారు. విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నియమ నిబంధనల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల భాగంగా మన ములుగు జిల్లాలో బిట్స్ పాఠశాలలో మనం పిల్లలకి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. మాసోత్సవాల భాగంగా రోడ్డుపై వెళ్లే ప్రతి ఒక్కరు డ్రైవింగ్ రోడ్ సేఫ్టీ నియమాలు పాటిస్తూ యాక్సిడెంట్లు జరగకుండా చూడాలన్నది గవర్నమెంట్ అనేది మాకు ప్రతిపాదన చేయడం జరిగింది. యాక్సిడెంట్స్ అనేది కంప్లీట్ గా జీరో చేయడం కోసమని రవాణా శాఖ ప్రతి నిమిషం దానికి తోడ్పాటుగా ఉంటుంది. అధికారులు కూడా మేము ఎప్పటికప్పుడు దాని మీద అవగాహన అనేది మనం రోడ్డుపై వెళ్లే ప్రతి ఒక్కరికి మేము దాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ ర్యాలీ ద్వారా మాకు ఎన్నో తెలిసాయి. డ్రైవింగ్ పరంగా యాక్సిడెంట్స్ కాకుండా ఎలా ఉండాలో నేర్చుకున్నాం. బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం, కారులో ఉన్నప్పుడు సీట్ బెల్ట్ ధరించడం అనేది ముఖ్యమైనదని భావించాను. అమ్మ జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుంది. అలాగే స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ అండ్ డోంట్ డ్రింక్, డోంట్ డ్రైవ్. యాక్సిడెంట్ కావడం వల్ల ఒక వ్యక్తి కాదు, ఒక కుటుంబమే రోడ్డు మీద పడిపోతుంది. ఈ రోజు మా పాఠశాలలో రోడ్ సేఫ్టీ గురించి చెప్పారు. దీని ద్వారా మనం రోడ్డు మీద చాలా జాగ్రత్తగా వెళ్ళాలి.